హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ డైలాగ్ లిరికల్ వీడియోని మంచి సాంగ్తో ఉంటుంది. ఫస్ట్ డెమోని చూడండి, ఆ తర్వాత మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో కూడా చెప్తాను. కిచెన్ లో ఉంటుంది స్టవ్, మస్తు ఉంటుంది నవ్వు, బాగుంటుంది నువ్వు నవ్వితే బాగుంటుంది. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళి ఈ 3 ఫైల్స్ని చేసుకోండి. ఓకే, ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే నేను ఇస్తాను, చివరి వరకు చూడండి. టెంప్లెట్స్, ఇక్కడ మీరు అప్లోడ్ XML పైన క్లిక్ చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి నీ నవ్వు మహి 52 XML ఫైల్ని ఇక్కడికి ఇంటర్నెట్ కనెక్షన్స్తో ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, సెకండ్ బీట్ మార్క్కి రండి, ఫస్ట్ బీట్ మార్క్కి రండి, ప్లస్ మీడియా లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత సెకండ్ బీట్ మార్క్కి రండి, ప్లస్ మీడియా. ఇప్పుడు ఎఫెక్ట్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇది క్లిక్ చేసి బ్లెండింగు, లైట్ ఇన్, స్క్రీను అయిపోయింది. ఇప్పుడు సెకండ్ బీట్ మార్క్కి రండి, ప్లస్ మీడియా. మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి, డీటెయిల్డ్గా చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ పిక్ని తీసుకున్నా, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టాను. నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చి ఇది టచ్ చేస్తే ఫుల్గా అప్లై అయింది. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటోని తీసుకున్నాను, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టాను. నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చి కట్ చేశాను. ఇలా ఫొటోస్ అన్నిటిని పెట్టేసేయండి. నేను వాడుతున్న ఎలైట్ మోషన్ చాలా బాగుందండి. ఒకవేళ మీ దగ్గర అసలు ఎలైట్ మోషన్ లేదు, ఎలైట్ మోషన్ కావాలంటే ఏం చేస్తారో చెప్తాను వినండి. మీరు ఏం చేస్తారంటే టెలిగ్రామ్లోకి వెళ్ళి స్పేస్ లేకుండా మహి టెక్ ఇన్ఫోని సెర్చ్ చేయండి. మహి టెక్ ఇన్ఫోని స్పేస్ లేకుండా సెర్చ్ చేస్తే 28,000 ఫాలోవర్స్తో ఒక గ్రూప్ వస్తుంది. అది మనదే, 28,000 ఉంటారు. జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే పిన్ లిస్ట్ ఎనేబుల్ అవుతుంది. ఓకే, టాప్లో రైట్ సైడ్లో ఉంటుంది పిన్ లిస్ట్ అంటే. చూడండి, పిన్ లిస్ట్, పిన్ పైన క్లిక్ చేయండి, పిన్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. రెండోదే ఎలైట్ మోషన్ ఉంటుంది, చూడండి చాలా బాగుంటుంది. నేను వాడుతున్నదే అక్కడ పెట్టాను, బాగా పనిచేస్తుంది. ఓకే, కొంచెం చిన్న బగ్స్ ఉంటాయి కానీ మనము అడ్జస్ట్మెంట్ చేసుకొని వాడుకోవాలి, మోడ్ కాబట్టి అర్థం చేసుకోండి. ఓకే, వెళ్ళి చూడండి, పిన్ లిస్ట్లో ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ సమాచారం చెప్పకూడదు, అర్థం చేసుకోండి. ఫొటోస్ అన్నిటిని చెక్ చేసుకుంటున్నాను ఇలా. ఓకే, ఫొటోస్ అన్నీ పెట్టాను, బీట్ మార్క్స్కి అయిపోయింది. ఫస్ట్కి వచ్చాను, ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్, కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్. ఈ విధంగా ఈ ఎఫెక్ట్ని మీ ఫొటోస్ అన్నిటికీ పేస్ట్ చేయండి. ఈ ఎఫెక్ట్ పేస్ట్ చేయంలోనే మీ ఫోటో కలర్ఫుల్గా మారిపోతుంది. నార్మల్ ఫోటో చూడండి, మీకు అర్థమవుతుంది కదా. ఇలా అన్ని ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి. ఓకే, చేసిన తర్వాత ఈ చివరి నొక్కి పట్టి స్ప్లాష్ వీడియో ఉంది కదా, రివీల్ వీడియో, పైకి టాప్కి డ్రాగ్ చేయండి. ఇది పైకి వస్తుంది. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తే చాలా చాలా బాగుంటుంది. చూడండి ఈ విధంగా. ఇప్పుడు సేవ్ చేసుకుందామా. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.